హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సోలార్ ఎక్లిప్స్ గురించి తెలుసుకుందాం. సోలార్ ఎక్లిప్స్ని సూర్యగ్రహణం అని చెప్పడం జరుగుతుంది. ఇవి రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి టోటల్ సోలార్ ఎక్లిప్స్, ఇంకోటి పార్షియల్ సోలార్ ఎక్లిప్స్. టోటల్ సోలార్ ఎక్లిప్స్ ఇవి ఎప్పుడు ఏర్పడుతుందంటే, ఎప్పుడైతే సూర్యుడుకి మరియు భూమికి మధ్య చంద్రుడు అడ్డంగా వస్తాడో ఆ టైంలో ఆ ప్రదేశంలో మనకు చంద్రుడి యొక్క షాడో అంటే నీడ మన భూమి మీద పడుతుంది. దీన్నే మనం సోలార్ ఎక్లిప్స్ అని అంటాం. మరి పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు ఏర్పడుతుందంటే, ఎప్పుడైతే ఎర్త్ చుట్టూ మూన్ తిరిగే క్రమంలో అర్థం అంటే హాఫ్ ఆఫ్ ద మూన్ మనకు సూర్యుడికి మధ్య గ్యాప్ అనేది వచ్చేలాగా చేస్తుంది. ఆ షాడో ఎర్త్ మీద పడుతుంది. అప్పుడు మనకు పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇలా సోలార్ ఎక్లిప్స్ అనేది ఏర్పడుతుంది. మనకు ఆల్రెడీ తెలిసింది, సన్ చుట్టూ కూడా ఎర్త్ రివాల్వ్ అవుతుంది, అంటే భూ పరిభ్రమణం అని చెప్పాం మనం ఆల్రెడీ. అలానే ఈ మూన్ కూడా ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో సన్ లైట్ని మూన్ బ్లాక్ చేస్తుంది. ఆ బ్లాక్ చేసే క్రమంలోనే మనకి సోలార్ ఎక్లిప్స్ అనేది ఏర్పడింది. రీసెంట్గా మనకు సోలార్ ఎక్లిప్స్ ఏర్పడింది, టోటల్ సోలార్ ఎక్లిప్స్. ఇది మనకి ఇండియాలో విజిబుల్ లేదు, ఎందుకంటే ఇది మెక్సికో, కెనడా, నార్త్ అమెరికా, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మాత్రమే విజిబుల్ అయ్యేది. ఎందుకంటే ఈ ఎర్త్ చుట్టూ మూన్ తిరిగే క్రమంలో ఈ మూన్ సన్కి అడ్డంగా వచ్చింది. ఆ టైంలోనే మనకి సోలార్ ఎక్లిప్స్ అనేది ఏర్పడింది. మూన్ అనేది చాలా చిన్నది. ఎంత చిన్నదంటే దాదాపు 13,000 మూన్లు కలిపితే ఒక ఎర్త్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎర్త్కి ఒక చిన్న మూన్ అడ్డం వచ్చినప్పుడు కొన్ని కంట్రీస్లో మాత్రమే ఆ సోలార్ ఎక్లిప్స్ అనేది విజిబుల్గా కనిపిస్తుంది. ఈ టైంలో మనం దాన్ని డైరెక్ట్గా మన కళ్ళతో చూడకూడదు, ఎందుకంటే యూవీ రేస్ అనేది అల్ట్రా వైలెట్ రేస్ మన కళ్ళని డ్యామేజ్ చేస్తుంది. ఈ టైంలో ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా బయటకు రాకూడదని చెప్తారు, ఎందుకంటే యూవీ రేస్ గర్భంలో ఉన్న పిండాన్ని కూడా ఒక ప్రమాదంలో పడే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు దీన్ని చెప్తే వినరని చెప్పి మనకు ఒక అపోహను క్రియేట్ చేశారు. రాహు, కేతు అనే వాళ్ళు మింగుతారు, ఆ టైంలో మనం బయటికి రాకూడదు అనే ఒక భ్రమని మనకి ఏర్పాటు చేశారు. పెద్దవాళ్ళు ఏది చేసినా మన మంచి కోసం, కానీ రియాలిటీ సోలార్ ఎక్లిప్స్ ఇలా ఏర్పడుతుంది. అలానే లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడైతే ఎర్త్ బ్యాక్ సైడ్కి మూన్ వెళ్ళినప్పుడు సన్ లైట్ మూన్ మీద పడదు, కాబట్టి ఆ లైట్ని రిఫ్లెక్ట్ చేయలేదు కాబట్టి మూన్, ఎందుకంటే స్టార్ కదా మూన్, కాబట్టి లైట్ని రిఫ్లెక్ట్ చేయలేదు కాబట్టి ఆ టైంలో మనకి ఏం ఏర్పడుతుందంటే లూనార్ ఎక్లిప్స్ అనేది ఏర్పడుతుంది. అంటే ఎర్త్ యొక్క షాడో మూన్ మీద పడడం జరుగుతుంది. ఈ మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సోలార్ ఎక్లిప్స్ గురించి తెలుసుకుందాం. సోలార్ ఎక్లిప్స్ని సూర్యగ్రహణం అని చెప్పడం జరుగుతుంది. ఇవి రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి